చాలామంది అర్ధమాల ఈ కాల్మాల వేస్తాం స్వామి మేము, మాకు టైం లేదు స్వామి, మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి. ఎవడేసుకోమన్నాడు మాల? వేసుకుంటే మండల కాలం ఉండు, లేకపోతే వేసుకోకు. ఎందుకు ఆ డ్రామా? ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే పర్ఫెక్ట్గా మండల కాలం ఉండే తీరాలి. ఒకవేళ నేను 11 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను, 21 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో మీ వేలు పెట్టండి. మీ వేలు కాలకపోతే మీరు గొప్పవాళ్ళు, వెళ్ళండి. కాలిందంటే ఆలోచించుకోండి. కాలితే మండల కాలం ఉండాలంటే కాలుతుంది, మనుషులకైతే కాలుతుంది. మీరు అతీతులు అనుకున్నారనుకోండి, 11 రోజులు 21 రోజులు. నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు, స్వామి నేను రేపు ఉదయం మాల వేసుకుంటున్నాను, సాయంత్రం 4 గంటలకు నాకు ట్రైను, మధ్యాహ్నం 11 గంటలకు ఇరుముడి అన్నాడు. ఇంకోసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను. ఏంటండి దౌర్భాగ్యం? మండలకాల దీక్ష ఉంటే ఉండండి, లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి, కానీ అయ్యప్పను అవమానించకండి, మీరు ఇబ్బంది పడకండి. శరణమయ్యప్ప. దీక్షాకాలం 41 రోజుల 48 రోజుల, ఆయుర్వేద పరంగా 41 రోజులు, ఆధ్యాత్మిక పరంగా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తాలు 48 రోజులు. శరణమయ్యప్ప. ఇది దోషం లేదు, అది దోషం లేదు, కానీ 41 రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి, వదలకండి. శరణమయ్యప్ప. తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి, నీలోనే స్వామి ఉన్నారు, చూసుకో. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు అని ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానరుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువత్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచన ప్రసన్నం ప్రాణాయ స్వభానాయ స్వవ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానరుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానరు ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనమైన తర్వాత అమృతా అభిదానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్గా ఒక్కసారి వదలారట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలారట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి అక్కడ పెడతాడు. నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినాలి. కానీ నీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం అనేది, దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకలి వచ్చింది, నివేద్యం అయ్యాకే కదా నీ ఆకలి వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప.